కాశీ వెళ్లే ఓ రైల్లో తమ ఎదురు ప్రయాణీకుడైన ఓ సన్యాసి భగవద్గీతని చదువుకోవడం చూశాడో ఆ నాస్తికుడు. స్వామీ, నిజంగా దేవుడు ఉన్నాడంటారా? కాలక్షేపానికి ప్రశ్నించాడతను. సాధువు తల ఎత్తి అతని వంక చూసి ఉన్నాడన్నట్లుగా మౌనంగా తల ఊపి మళ్లీ గీతని చదువుకోసాగాడు. దేవుణ్ణి చూడాలని నాకు బాగా కుతూహలంగా ఉంది. దయచేసి ఆయన చిరునామా చెప్తారా? పరిహాసంగా అడిగాడతను. అది గుర్తించి పుస్తకం మూసి ఆ సన్యాసి చెప్పాడు. నీకో కథ చెప్తా విను. అది నీ సందేహం తీర్చచ్చు. పూర్వం ఓ ఊళ్ళో ఓ అమ్మాయికి ఆమె తల్లిదండ్రులు తమ పక్కింటి యువకుడితో వివాహం చెయ్యాలనుకున్నారు. ఆమె అందుకు ఒప్పుకోలేదు. నేను పెళ్లంటూ చేసుకుంటే అందరిలోకి గొప్పవాడినే చేసుకుంటాను, తప్ప మన పక్కింటిలాంటివాణ్ణి చేసుకోను, చెప్పిందా పిల్ల. ఎవర్ని చేసుకుంటావైతే? ప్రశ్నించింది తల్లి. మన ఊళ్ళో అందరికంటే గొప్పవాళ్లెవరు? అడిగిందా అమ్మాయి. మన ఊళ్ళో ఏం కర్మ, మన దేశంలోనే అందరికంటే గొప్పవాడు రాజుగారు, చెప్పాడు తండ్రి. అయితే ఇంకేం, ఆయన్నే చేసుకుంటాను, చెప్పిందా పిల్ల. అది కుదరదని ఎంత చెప్పినా వినలేదా అమ్మాయి. తండ్రికి ఏమి చెయ్యాలో తెలియక సరే అన్నాడు. ఆ పిల్ల రాజధానికి చేరుకుంది. ఓ పల్లకీలో ఊరేగుతూ ఆ రాజుగారు ఆమెకు ఎదురుపడ్డాడు. నన్ను పెళ్లి చేసుకో అని అడగబోతుండగా ఆ రాజు పల్లకి దిగి కాలినడకన వెళ్లే ఓ సన్యాసి పాదాలకి సాష్టాంగ నమస్కారం చేయటం చూసింది. ఈ సన్యాసి రాజుకంటే గొప్పవాడు కాకపోతే ఎందుకతనికి నమస్కరిస్తాడు అని ఆలోచించి ఆమె సన్యాసినే వివాహం చేసుకోవాలనుకుంది. అతని దగ్గరకు వెళ్లి ఆ విషయం అడగబోతుండగా అతను రోడ్డు ప్రక్కన ఉన్న ఓ వినాయకుడి గుడి ముందు నిలబడి 3 గుంజీలు తీయటం చూసింది. ఈ సన్యాసి కన్నా ఆ వినాయకుడే గొప్ప, చేసుకుంటే వాణ్ణే చేసుకోవాలి అనుకుని ఆ అమ్మాయి లోపలికి వెళ్ళింది. ఇంతలో ఓ కుక్క వచ్చి అపవిత్రం చేసింది. అప్పుడామె ఆ వినాయకుణ్ణి కన్నా ఆ కుక్కే శ్రేష్టమయ్యుంటుందని భావించి దాన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుండగా ఓ పిల్లవాడు రాయితో ఆ కుక్కని కొట్టాడు. అది కుయ్యోమంటూ పరిగెత్తింది. ఇది చూసిన ఆ అమ్మాయి ఆ పిల్లవాడు గొప్పవాడనుకుని వాణ్ణే పెళ్లి చేసుకోవాలనుకుంది. కాని ఇంతలో ఓ యువకుడు వచ్చి ఆ పిల్లవాడి చెవిని నులిమి వాణ్ణి మందలించాడు. దాంతో తాను చూసిన అందరికన్నా ఆ యువకుడే గొప్పవాడనుకుని వాడి దగ్గరకు వెళ్లి తనని వివాహం చేసుకోమని అడిగింది. ఆ యువకుడెవరో కాదు, ఆమె తల్లిదండ్రులు కుదిర్చిన పక్కింటి యువకుడే. కథ పూర్తయ్యాక ఆ సన్యాసి చిన్నగా నవ్వుతూ తన ఎదురు ప్రయాణీకుడితో చెప్పాడు. మన హృదయం ఆ అమ్మాయి ఉన్న గ్రామంలాంటిది. దేవుడి కోసం ఎక్కడెక్కడో వెతికినా చివరికి మన హృదయాంతరాల్లోనే దేవుడున్నాడు అని తెలుస్తుంది. అక్కడ తప్ప ఇంకెక్కడ వెతికినా దేవుడు దొరకడు. అదే దేవుని చిరునామా. మనిషి దేవుణ్ణి బయట ప్రపంచంలో వెతుకుతాడు, కాని చివరికి దేవుడు తన హృదయంలోనే ఉన్నాడని తెలుసుకుంటాడు. మన హృదయం ఆ అమ్మాయియున్న గ్రామంలాంటిది. అంటే మనం శక్తిలో దేవుణ్ణి వెతుకుతాం, అధికారంలో వెతుకుతాం, విగ్రహాల్లో వెతుకుతాం, మహానుభావుల్లో వెతుకుతాం. కాని చివరికి మనలోని ప్రేమ, కరుణ, నిశ్శబ్దం, మంచితనం ఇవే దేవుని నిజమైన రూపాలని అర్థమవుతుంది. ఇలాంటి హృదయాన్ని తాకే కథలు మిస్ అవ్వకూడదంటే ఇప్పుడే మూన్లైట్ ఫెయిరీ టేల్స్ స్టూడియో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యండి.